జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి ప్రజలకి? నాకు మీడియా లేదు, పేపర్ లేదు, నాకు ఇల్లు లేదు అని చెప్తాడు. అంటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది. చాలా కామెడీగా ఉంటుంది, ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. అదేంటి సాక్షి పేపర్ ఎవడదరా బాబు, భారతిరెడ్డి ఎవరు, భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏం కాదా అని నవ్వుకుంటున్నారు ప్రజలందరూ. ఎందుకంటే పేపర్ లేదంటాడు, మీడియా లేదంటాడు, ఇల్లు లేదంటాడు, తిరగటానికి కారు లేదంటాడు, మరి హెలికాప్టర్లో తిరుగుతాడు. దీన్ని బట్టి ప్రజలు ఏమనుకోవాలి? ప్రజల్ని ఏమంటారు, ఒక గొర్రె కనుక కొండ మీద నుండి దూకితే 100 గొర్రెలు దూకినట్టు రాష్ట్ర ప్రజల్ని అంతకన్నా హీనంగా చూస్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. నా మాట వింటున్నారు కదా, నేను చేస్తున్నాను కదా, ప్రజలకు పంచుతున్నాను కదా, ఒక బటన్ నొక్కితే మీకు డబ్బులు వస్తున్నాయని కదా అని. ఒకటే గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ, ఉచితంగా ఇస్తే కొన్ని దేశాలు, శ్రీలంక కానివ్వండి, వెనిజులా కానివ్వండి, ఈ రోజున ఒక కప్పు టీ తాగటానికి కూడా లక్షల్లో ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. నేను ఒకటే ప్రజలకు చెప్పేది, మీరు ఉచితంగా తీసుకోవటం మానేసి అభివృద్ధి ఎవరు చేస్తారో, మీకు అభివృద్ధి చేయగల సత్తా, మీ పిల్లలకి చదువుకుంటే ఉద్యోగం ఇచ్చే సత్తా ఎవరికైతే ఉంటుందో వాళ్ళని చూసి ఓటేయండి. ఉచితంగా వేస్తే సోమరిపోతులుగా ఉండి, బద్ధకస్తులుగా ఉండి, రేపొద్దున మనం ఏం చేయలేక, ప్రజల్లో తిరగలేక ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసేది అదే, ప్రజల్ని బద్ధకస్తులుగా తయారు చేసి ఉచితంగా ఇస్తున్నా అంటున్నాడు. ఈ రోజున మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మందుని తన గుప్పిట్లో పెట్టుకుని బూమ్ బూమ్, షకలక లేదా ఆంధ్ర క్యాపిటల్ అని రకరకాల బ్రాండులతో తను ఈవెన్ ఈ రోజున దేశం మొత్తం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లేవు మందు కొనడానికి. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ కదా, బినామీ కంపెనీలు కదా అవన్నీ, డిస్టిలరీ కంపెనీస్ అని తనవే. ఇంకా ఎక్కడ క్యాష్ అంతా అటే వెళ్ళిపోతుంది. అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎక్కువ మంది తాగుబోతులు ఉన్నారు, తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పి చాలా మంది అన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే మీరు చేసినేమో ఇన్కమ్ జనరేట్ చేయడం, ఇలాంటి దొంగ కంపెనీలు లేవు. ఒకవేళ ప్రజలకి మందు అమ్మినా సరే నీతి నిజాయితీతో కూడిన పరిపాలన అందించి దొంగ కంపెనీలు లేకుండా, తన పేరు మీద కానీ, తన బినామీ పేర్ల మీద కానీ, తన ఫ్రెండ్స్ పేరు మీద కానీ కంపెనీలు లేవు జగన్మోహన్ రెడ్డి లాగా. ఈ రోజున ఒక ఎడిక్షన్ స్పిరిట్ అనేది యాడ్ చేసి మందులో ప్రజలకి ఇస్తూ, అంటే ఈరోజు రాత్రి తాగినోడు రేపు పొద్దున్న తాగితేనే పనిలోకి వెళ్ళే పరిస్థితి ఉంది ఈ రోజున. ఒకప్పుడు క్వార్టర్ 30 రూపాయలకి దొరికితే ఈ రోజున క్వార్టర్ 200 పెట్టి కొంటున్నారు ప్రజలు. దీన్ని బట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం, రేపు వస్తే మందుని కట్టడి చేస్తాను అన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఊర్లోనూ బెల్ట్ షాపులు పెట్టాడు, టీచర్లతో ముందు అమ్మిస్తాడు. మీకు అంతకన్నా అతి హీనమైన చరిత్ర ఎవరికైనా ఉందా? ఒక చదువు చెప్పే టీచర్లతో మందు లైన్లో క్యూ కడితే వాళ్ళని ఇన్విజిలేటర్లుగా పెట్టాడు. అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి మీద నాకు జగన్మోహన్ రెడ్డి నాకేమీ శత్రువు కాదు. రాష్ట్రానికి తప్పుడు పనులు చేస్తున్న ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డితో నాకు వ్యక్తిగత ద్వేషం, జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత ద్వేషం లేదు. నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మేము కూడా సహకరిస్తాం, తెలుగుదేశం పార్టీ కూడా సహకరిస్తుంది. ఎక్కడ సహకరించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు చెప్పండి? ఏం చేశారని చెప్తున్నారు? ఇప్పుడు నవరత్నాలు అని చెప్పి పెట్టి ప్రజల్లోకి ప్రతి కూడా లబ్ధి చెందుతున్నారు, ప్రజల నవరంధ్రాలు మూసేశాడు జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలను పెట్టి నవరంధ్రాలు మూసేశాడు. ఈ రోజున ఇచ్చేది ఇంత ఇస్తే పోయేది అంత పోతుంది. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ మీద, డీజిల్ మీద ట్యాక్సులు చూడండి. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే సంవత్సరానికి ఒక ఆటో అతనికి 40,000 లాస్ వస్తుంది సంవత్సరానికి. తర్వాత అమ్మ ఒడికి 13,000 ఇస్తే నాన్న బుడ్డికి నెలకి 20,000 ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు అవన్నీ? నువ్వు ఒక చేత్తో ఇలా ఇస్తూ రెండో చేత్తో ఇచ్చేది 10,000 అయితే లాక్కునేది 15,000 లాక్కుంటే ప్రజలకు అర్థం కాదా? అందరికీ తెలుసు నవరత్నాలు ఇస్తున్నానని గంభీరంగా చెప్తున్నాడు. నవరత్నాలు ఇచ్చేవాడు 10 లక్షల కోట్ల అప్పు ఎందుకైంది? అభివృద్ధి ఉండగా సంక్షేమం చేస్తే అప్పు పెరగదు కదా. ఈ 10 లక్షల కోట్లు ఎవరు తీరుస్తారు? జగన్మోహన్ రెడ్డి తీరుస్తాడా, లేదా భారతిరెడ్డి తీరుస్తుందా, లేదా జగన్మోహన్ రెడ్డి కుటుంబం తీరుస్తుందా ఈ 10 లక్షల కోట్ల అప్పుని? చెప్పండి. మరి టీడీపీ తీరుస్తుందా మరి అధికారంలో రాంగ్లోనే? మరి తప్పదు కదా. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని ఈ రోజున
జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుని తీర్చాలంటే ఎవరు తీర్చాలి? నెక్స్ట్ వచ్చే ప్రభుత్వమే తీర్చాలి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం తీర్చాలంటే ఏం చేయాలి? ఒక పక్కన అభివృద్ధి చేస్తూ, సంక్షేమం ఇస్తూ, ఉద్యోగులకి జీతాలు ఇస్తూ, పెన్షన్ ఇస్తూ, ఓ పక్కన డెవలప్మెంట్ చేస్తూ ప్రజల్ని ముందుకు వెళ్ళాలి. అంటే ఎంత కఠినమైన పరీక్ష అది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారికి ఎంత కఠినమైన పరీక్ష. నువ్వు చేసిన ఒక తప్పుడు తప్పటడుగు ఎంత దూరం తీసుకెళ్తుంది. ఈ రోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అంత సాధ్యమైన విషయం కాదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే అమరావతిని డెవలప్ చేసి, ఫస్ట్ 2 ఏళ్ళ అమరావతిని డెవలప్ చేసి, అభివృద్ధిని తీసుకొచ్చి, సంక్షేమ ఫలాలు ఇస్తూ, అభివృద్ధి చేస్తూ, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతం ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. హామీలు ఇచ్చారా మరి? హామీలు ఇచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నారా? హామీలు ఇవ్వటం అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో మేము ఇచ్చిన హామీలు ఎంత? మాది మహిళల సాధికారత కోసం మేము ఇచ్చే హామీలు. ఓకే, మేము అంతకన్నా ఆయనలాగా ఏదో హామీలు ఇవ్వట్లేదే. ఇప్పుడు మేము పెన్షన్ ఆ రోజు చెప్పాం, 1000 రూపాయలు 2000 చేస్తా అని చెప్పాం. అన్నట్టు ఆ నెక్స్ట్ మంత్ నుండే 2000 పెన్షన్ ఇచ్చాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 2000 3000 అని చెప్పి 5 ఏళ్ళు అయినా సరే ఇంకా 2750 రూపాయలు ఇస్తున్నాడు. అంటే ప్రతి సంవత్సరం 750 రూపాయలు పెంచుతున్నాడు. ఫస్ట్ 2 సంవత్సరం పెంచిన తర్వాత 3 4 సంవత్సరం పెంచలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైం కదా, మళ్ళీ 3000 చేస్తాడు. అది ప్రజలు అన్నీనండి. మనం ఎన్ని మాట్లాడుకున్నా, మీరు ఎన్ని అడిగినా, నేను ఎన్ని చెప్పినా ప్రజలు ఆల్రెడీ గ్రహిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ప్రజలు ఆల్రెడీ ఎవరు చేస్తున్నారు, ఎవరు దోచుకుంటున్నారు, మనకి ఎవరైతే కరెక్ట్ అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. నేను ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రజలకి జగనాసుర విముక్తి అనేది లభించి ఆ రోజు పండగ చేసుకుంటారు. ఈ రోజున మీరు చూడండి కావాలంటే. సరే అన్న, ఎన్ని స్థానాల్లో గెలుస్తా అని మీరు ధీమాతో ఉన్నారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ 120 నుండి 125 స్థానాల్లో గెలవబోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది ఫ్యాక్ట్. అది నెక్స్ట్ ప్రజలు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రేపొద్దున ప్రజల్లో అనూహ్యంగా మార్పు, ఇంకా ఇప్పుడు వచ్చిన మార్పు కన్నా ఇంకా వస్తే 150 నుండి 160 సీట్లు గెలవబోతుంది. రాసి పెట్టుకోండి. పక్కాగా రేపొద్దున జరిగేది ఇదే. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని ప్రజల్ని, నాయకుల్ని తప్పుదారి పట్టిస్తూ ఈ రోజున పోటీ చేసే నాయకుడే లేక ఈ రోజున ఎవడెవడనో తీసుకురావాల్సి వస్తుంది. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ లీడర్లను తీసుకొచ్చి నీకు టికెట్ ఇస్తా అంటే ఒక్కడు తీసుకోవట్లేదు. ఎవరైనా మునిగిపోయే నావ ఎవడన్నా ఎక్కుతాడా? మరి అసలు టీడీపీ పార్టీకి ఇప్పుడు కొన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులే లేక తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో నేను కూడా ఉన్నాను. ఓకే, అంటే తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత అనేదే లేదు. ఇంకా చెప్పాలంటే నాయకులు ఎక్కువైపోయి సీట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి. మీరు గ్రహించండి. అదే వైకాపాకి అలాంటి పరిస్థితి లేదు. ఓకే, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 80 మంది మారుస్తానంటే 60 మంది బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ 60 మందికి సీట్లు ఎక్కడిస్తారో తెలియదు. ఓకే, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ నాయకులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెట్టాల్సిన పరిస్థితి ఈ రోజున. ఎంపీ మొన్నటి వరకు అసలు మీ గన్నవరంలోనే అసలు సరైన అభ్యర్థులు లేక గన్నవరాన్ని గాలి వదిలేసిన పరిస్థితులు కూడా లేవా? మీరు అది గన్నవరం వల్లభనేని వంశీ పార్టీ మారిన తర్వాత బచ్చుల అర్జున్ గారు అని ఒక సీనియర్ నేతను తీసుకొచ్చారు, బీసీ నాయకుడిని. అవును, ఓకే, తీసుకొస్తే ఆయన హఠస్మరణం తర్వాత కోవిడ్తో ఆయన మరణిస్తే కొంత గ్యాప్ వచ్చింది, కానీ నాయకుల కొరత అనేది లేదు. ఓకే, నాయకుల కొరత లేదు. ఎక్కడైనా సరే, ఏ పార్టీలో అయినా సరే ఒక నాయకుడు మరణిస్తే కొద్దిగా గ్యాప్ రావడం అనేది సహజం. అంతేగాని ఆ సహజ గ్యాప్ని నాయకుడు లేడు, క్యాండిడేట్ లేడు, మొన్నటిదాకా గాలికి వదిలేశారు అనేది అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే గన్నవరానికి రాజకీయ చైతన్యం ఉన్న గన్నవరం వెంకట్రావు గారు వచ్చారు. ఈ రోజున వెంకట్రావు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ క్యాండిడేట్ నిలబెట్టినా సరే గెలిచే పరిస్థితి ఉన్న నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం.